కల్పనలో ఏదైతుందో ఎకనామిక్ వీకర్ సెక్షన్ రాజ్యాంగాన్ని సవరించినాం. ఆల్ రైట్. ఉన్నత వర్గాలలో ఉండే ఒక నిరుపేద వర్గాలకు రిజర్వేషన్ ఒకటి కల్పింప చేయాలని చెప్పని రాజ్యాంగాన్ని సవరించినాం. మరి బలహీన వర్గాలలో ఏదైతున్న నిరుపేద వర్గాలు ఉన్నారు, బలహీన వర్గాలలో జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ ఒకటి పెంచాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఏ 50% క్యాప్ అని అంటున్నావో దాన్ని సడలింప చేయాల్సిన ఆవశ్యకత ఉందా లేదే? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దళితులు బలహీన వర్గాలకు కల్పించే రిజర్వేషన్లు 50% అనేటువంటి యొక్క ఆంక్షను సడలింపు చేయడం ఏదైతుందో మా ఎన్నికల ప్రణాళిక అని చెప్పంటున్నాను. రిజర్వేషన్లపై ఉన్న ఆంక్షలను సడలింప చేసే విధంగా ఏదైతుందో దళితుల బలహీన వర్గాలకు ఏదైతే రిజర్వేషన్ సౌకర్యం మరింత పెంపొందించాలని చెప్పని సంకల్పించడం హిందూ వ్యతిరేకం అనేది. ఏది హిందూ వ్యతిరేకం? ఏది హిందూ వ్యతిరేకం? ఇలా హిందూ సమాజానికి అండగా నిలిచింది ఆనాడైనా ఈనాడైనా కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నా. సమాజంలో ఏ వర్గమే కానివ్వండి, మాకు హిందువులు ఇతర అల్పసంఖ్యాక వర్గాలు రెండు కళ్ళ లాంటి వాళ్ళని చెప్పంటున్నాం. సమాజంలో హిందువులే కానీ అల్పసంఖ్యాక వర్గాలే కానీ అందరినీ సమానంగా చూసే రాజకీయ పార్టీ లౌకికవాద పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి.